ఇంపార్టెంట్ కాబట్టి వాక్యానికి వెళ్ళిపోతాం, టైం ఎక్కువ అవుతుంది. 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అనుకొని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువును కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు జ్ఞానం కొరకు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానము ఈ లోకంలో చాలా చాలా గొప్పది. బలం కలిగినోడు కంట జ్ఞానం కలిగినోడు గొప్పవాడు. డబ్బున్నోడు కంట జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు. ఆస్తులున్నోడు కంట జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు. అంతస్తులుండే కంట జ్ఞానం కలిగినోడే గొప్పవాడు అంట. నేను ఈ అన్నింటిని కంట జ్ఞానానికి మించిన శక్తి సామర్థ్యత ఈ లోకంలో దేనికి లేదు. హల్లెలూయా. జ్ఞానము చాలా చాలా అద్భుతమైనది. ఆ మాటే గొప్ప అద్భుతం. హల్లెలూయా. జ్ఞానము ఒక మనిషికి ఉండాలి అంటే నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి అవ్వదు. లేదా ఒక కారు ఇస్తాను నాకు జ్ఞానం ఇవ్వండి అంటే కొనుక్కోవడానికి అవ్వదు. లేదా నా బంగారం అంతా నీకు ఇస్తాను నాకు జ్ఞానం ఇవ్వండి అంటే కొనుక్కోవడానికి అవ్వదు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని పాదాల దగ్గర దొరుకుతూ ఉంది. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వింటే ఈ అరగంట వాక్యం మీకు చాలా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే నేను చెప్తాను, దేవుని పాద సన్నిధిలో మాత్రమే దొరుకుతారు. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుని పాద సన్నిధి దగ్గర గడిపితే చెబుతుంది. దేవుని పాద సన్నిధి దగ్గర నువ్వు మోకరిస్తే ఆ జ్ఞానము ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, 10 మంది ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, బంధువులు వస్తే ఏ విధంగా మాట్లాడాలి, ఒకరితో సంబంధం కలుపుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఒకరితో సంబంధం తెంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి. అంటే తెంచుకునే బంధాలంటే తెంచేసుకోవడం కాదు. అంటే కొన్ని సందర్భాలు అలాంటి ఎదురైనప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ యొక్క విధంగా మనం చూస్తే ఈ జ్ఞానము చాలా చాలా గొప్పది. ఈ ప్రపంచంలోకెల్లా నేను అంటాను దైవికమైన జ్ఞానం గొప్పది. ఆమేన్ చెప్పండి. దైవికమైన జ్ఞానం గొప్పది. ఈ లోకంలో ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తే నువ్వు సింపుల్గా శ్రమలో కావచ్చు, బాధలో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, గొడవల్లో కావచ్చు సింపుల్గా తప్పించుకోగలుగుతావు. నా పిల్లలు జ్ఞానం లేకే నశించిపోతున్నారని వాక్యం చెప్తా ఉంది. అంటే జ్ఞానము ఒక మనిషికి లేకపోతే నువ్వు ఏం మాట్లాడుతావో తెలియదు, ఎక్కడ ఏ మాట మాట్లాడుతావో తెలియదు. జ్ఞానం ఉన్నోడు చూడండి ఏమంటాడో తెలుసా? జ్ఞానం లేనోడికి జ్ఞానం ఉన్నోడికి కొంత నేను వ్యత్యాసం ఏంటనేది చెప్తాను. ఒక జ్ఞానం లేనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మాట చెప్పావు. జ్ఞానం లేనోడికి జ్ఞానం ఉన్నోడికి గల తేడా ఏంటని నేను చెప్తున్నాను వినండి. జ్ఞానం ఉన్నోడికి జ్ఞానం లేనోడికి గల తేడా ఏంటంటే, ఒక జ్ఞానం లేనోడి దగ్గరికి వెళ్ళి నువ్వేమంటావు అంటే నీ ఇంట్లో ఉన్న జరిగిన విషయాలన్నీ చెబుతావు. గుర్తుపెట్టుకోవాలి, మాట జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమనంటే నా పరిస్థితి ఎలాగుందరా, నా బాధ ఎలాగుందరా, నా కష్టం ఎలాగుందరా, నా ఇబ్బంది ఎలాగుందరా, నా భార్య నా మాట వినట్లే, నా కుటుంబం నా మాట వినట్లే, నా రక్త సంబంధులు నా మాట వినట్లే అన్నట్టు వీడు చెబుతాడు. వీళ్ళలో ఉన్న ప్రతి మైనస్ పాయింట్ ఎవరికి చెప్తాడంటే వాడికి చెప్తాడు. ఎందుకంటే వాడి ఫ్రెండ్, రక్త సంబంధి. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరు క్లోజ్. ఎంత క్లోజ్ అంటే బాగా డెప్త్, అంటే లోతుగా పోయినటువంటి అటువంటి సాంగత్యం వీళ్ళిద్దరు అన్న ఉంది. అయితే వీళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక సందర్భం 2 సందర్భాలు కాదు, కొన్ని వందలాది సందర్భాలు ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా ఏం జరిగిందంటే వాళ్ళిద్దరికీ జగడం పుట్టింది. అంటే గొడవ పుట్టితే అయితే ఆడు ఏమంటున్నాడంటే, ఒరే నీ పిలకంత నా చేతుల్లో ఉంది. ఎందుకు? వీడు వెళ్ళి అసలు నువ్వు జ్ఞానం ఉన్నాడు అయితే అవి చెప్పుకుంటావా?
నీ ఇంట్లో పరిస్థితి ఎలాగుందో, నీ జీవిత విధానం ఎలాగుందో, నీ బ్రతికి ఎలాగుందో దేవుని దగ్గర తప్ప ఎక్కడ నువ్వు చెప్పవు. అంటే జ్ఞానం లేనోడు ఎక్కడ పడితే అక్కడ తొందరపాటు పడతాడు. జ్ఞానం లేనోడు ఎక్కడ పడితే ఏం మాట్లాడుతాడో తెలీదు. ఒక మాట వాళ్ళ మనసులు ఎరగొడతారు, వాళ్ళ హృదయాలు ఎరగొడతారు, వాళ్ళ తలంపులు ఎరగొడతారు, వాళ్ళ జీవితాలు కట్టుకోవాలనే సరే కట్టుకోలేరు. ఈ మాట ఏం చేస్తుంది అంటే వాళ్ళు విరిచేస్తుంది అనమాట. వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు విరిచేస్తుంది. అందుకే జ్ఞానం లేనోని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ కూర్చోబెడితే పంది టైప్ అయిపోద్ది అనమాట. పంది చూడండి, ఏం చేస్తే దానికి బట్టలు వేసి శుభ్రంగా సబ్బెట్టి రుద్ది సింహాసనం మీద కూర్చోబెడుతుంది, ఎక్కడికి వెళ్తుందట? అదే. అంటే మనిషి పద్ధతి రోజు జ్ఞానం లేనోడు పద్ధతి అంతే. నువ్వు బురదతో సమానం నువ్వు జ్ఞానం లేకపోతే. గుర్తు పెట్టుకోవాలి మాట. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం ఉన్నోడి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇప్పుడు జ్ఞానం ఉన్నోడి దగ్గరికి వస్తున్నాం. వీడు వెళ్ళి ఆ యొక్క స్నేహితుడికి సేమ్ ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఏమనంటే నా పరిస్థితి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నా బ్రతికి ఎలాగుంది, నా యొక్క ఆ జీవిత విధానం ఎలాగుందరా, మరి ఏం చేయమంటారు అంటే, వీడి జ్ఞానవంతుడైతే వీడేం చెప్తాడు తెలుసా? దైవికమైన జ్ఞానం ఉంటే, లోక జ్ఞానం వేరు, దైవికమైన జ్ఞానం వేరు, ఈ రెండుకి వ్యత్యాసం చెప్తాను. అయితే ఇప్పుడు జ్ఞానం కొరకు చెప్తున్నాను కాబట్టి ఈ మంచోడి దగ్గరికి వెళ్ళి, అంటే జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు అంటాడు, వాడు ఎంతైనా నీ యొక్క ప్రాణ స్నేహితుడైతే, నీ రక్త సంబంధి అయితే, లేదా నీ యొక్క బాగా జిగిడి దోస్తు అయితే ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఇది చేయి, నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ఇది చేయి, నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఇది చేయి, నీ యొక్క భక్తి బాగుంటుంది, నీ కుటుంబం కట్టబడుతుంది అని చెప్తాడు. వీడు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు జ్ఞానం అంటే దేవుని పాద సన్నిధిలో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తరా, పైకి. ఏముంది? దేవునికి మహిమ కలుగునుగా. పోకండి, దేవుని మాటలు వినండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూసారా, జ్ఞానం ఉన్నోడికి లేనోడికి గల వ్యత్యాసము ఎంత ఉంది ఇక్కడ. జ్ఞానం ఉన్నోడు నీ మార్గాన్ని, నువ్వు ఏదైనా మాట చెప్పావంటే నీ కుటుంబాన్ని కట్టడానికి చూస్తాడు, నీ జీవితాన్ని కట్టడానికి చూస్తాడు, నీ బ్రతుకులు కట్టడానికి చూస్తాడు. అదే జ్ఞానం లేనోడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఎందుకు అలాంటి మూర్ఖుడితో కాపురం చేస్తావు? ఎందుకు అలాంటి మూర్ఖుడితో నువ్వు ఉంటావు? ఎందుకు అలాంటి మూర్ఖుడిని చంపేయి. ఈ రోజుల్లో చాలా సోషల్ మీడియాలో మనం చూస్తే, నేను చూసాను ఒక పోస్టర్, ఏంటంటే భార్య అట్ట భర్తని కరెంట్ షాక్ పెట్టి చంపేసిందట. భార్య అట్ట భర్తని కరెంట్ షాక్ పెట్టి చంపేసిందట. అంటే తాను స్నేహం చేసినటువంటి స్నేహితులు ఎంత కఠినమైన వాళ్ళు, జ్ఞానం లేని వారు, తొందరపాటు పడిన వాళ్ళు చంపేసుకుంటే ఏమవుతుందండి? బ్రతుకుంటే ఏదైనా సాధించవచ్చు, కానీ చచ్చిపోతే ఏం సాధించగలుగుతాం? చంపేస్తే ఏమొస్తుంది? నరహత్య పాపం అని చెప్తుంది కదా బైబిల్. హల్లెలూయా. అంటే నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా సరైన వాళ్ళు లేకపోతే నువ్వు గోతులో పడతావు. ఆమె చెప్పండి. నీ సలహా ఇచ్చేవాళ్ళు సరైనటువంటి వాళ్ళు లేకపోతే నువ్వు గోతులోని పడి పైకి లేవలేని పరిస్థితి, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి, ఏ విధంగా ఉండాలో అర్థం కాని పరిస్థితి. కొంతమంది చూడండి, బాగా కోపపడి సరిగ్గా ఆడు కోపపడేటప్పుడు చూడండి, మనం ఏదైనా మాట అంటే ఎలా ఉంటుందానికి? సర్రక్కని అంటుకుంటుంది. నా వైపు చూడాలా? కిందన ఏటుంది? కిందనే గచ్చు బాగా ఉందిగా, టైల్స్ బాగా ఉన్నాయిగా, నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆ యొక్క జ్ఞానం లేనోడి దగ్గరికి వెళ్ళి ఏంటి? జ్ఞానం లేనోడి దగ్గరికి వెళ్తే నీ విషయాలన్నీ చెప్తే నీ జీవితము ఇంకా ఒక మాటలో చెప్పాలని నీ పరువు బజార్లో పెడతాడు. ఏం చేస్తాడు? సౌండ్ పెట్టినాను, నీ పరువుని తీసుకెళ్ళి బజార్లో పెడతాడు. అమ్మేస్తాడు, వాడు దశుడికి అమ్మేస్తాడు. తమ్ముడు, నీ పరువు తీసుకెళ్ళి బజార్లో అమ్మేస్తాడు. అదే యేసయ్యతో సహవాసం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ జీవితం కట్టబడుతుంది, నీకు బ్రతుకు కట్టబడుతుంది. ఈ రోజుల్లోని లోక జ్ఞానం ప్రకారంగా వెళ్ళాడు నశించిపోవచ్చు, మనుషుల జ్ఞానం ప్రకారంగా వెళ్ళాడు నశించిపోవచ్చు, కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎవడో నశించిపోయినట్టు భూమి మీద లేదు, చరిత్రలోనూ లేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే జ్ఞానం బయటికి కనబడదు, కానీ
దాన్ని కానీ నువ్వు తీసుకుంటే, దాన్ని కానీ అనుభవిస్తే, చిన్నోడే కానీ చాలా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమంది చూడండి ఎన్నో వందలాది కుటుంబాలు కడుతుంటారు, అవునా? కొంతమంది చూడండి తన జ్ఞానయుక్తమైన మాటలతో వారిని ఆకర్షించుకుంటాడు. కొంతమంది చూడండి, మీరు గబగబా మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళారు, వాడు ఎన్నో వందలాది మాటలు నేర్చుకుని ఆ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఇది అదండి, ఇది బాగుంటుందండి, ఇది తీసుకోండి, మీ మేడం గారు మీ చేతికి బాగుందండి, సార్ గారు మీ చేతికి బాగుందండి, ఇది చూడండి అని అది ప్రెజర్ చేస్తూ ఉంటున్నప్పుడు నీవు వేరే తీసుకోవడానికి వెళ్ళా సరే ఆ మనసు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా దీంట్లో ఎంత క్వాలిటీ ఉందా, అబ్బా దీంట్లో ఎంత ఇది ఉందా, అది ఉందా అని చెప్పేసి నువ్వేం చేస్తావు తెలిసి వాడు చూపించిందే తీసుకుంటా. ఇది లోకపరమైన జ్ఞానం. ఏ జ్ఞానం? వాడు సేలింగ్ కొరకు, వాడు ఏమంటాడు, వాడు సేలింగ్ కొరకు వాడు ఏదైనా చెప్తాడు. మామిడి పళ్ళు వ్యాపారం చేసిన వాడి దగ్గరికి వెళ్ళండి, మామిడి పళ్ళు వ్యాపారం చేసిన వాడి దగ్గరికి వెళ్తే సార్ ఆడు అంటాడు, సార్ నాకు బంగిరిగిరి మామిడి పళ్ళు కూడా అంటాడు కొనుక్కున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సార్ ఇది డజనే 200, ఇదే పళ్ళు వేరే రకం ఇది 300, ఇంకో రకం ఉంది ఇది 400 అని చెప్తాడు. చెప్పినోడు అనుకుంటాడంటే, అందులో ఈ కొనుక్కున్నాడు అంటాడు, ఇందులోని ఏమి ఉంది, అందులో ఏముంది అన్ని పల్లె కదా అంటాడు. ఎవరు కొనుక్కున్నాడు అంటాడు. అప్పుడు ఈ అమ్మినోడు అంటాడు, అదేంటి సార్ అలాగంటారు, దీని టేస్ట్ దానికి ఎలా వస్తుంది, దాని టేస్ట్ దీనికి ఎలా వస్తుంది, ఇది చూడండి ఇప్పుడే తెచ్చాం, ఇది చెట్లో ముగ్గింది అంటాడు, ఇదేంటంటే ఆ ముగ్గేసి తీసినవి అంటాడు, ఇంకోటి అంటాడు. ఈ మాయలతో మభ్య పెట్టి ఏం చేస్తాడో తెలుసా, ఈ సేల్ చేసుకుంటాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఇది లోకపరమైన జ్ఞానం. ఇప్పుడు దైవిక జ్ఞానం దగ్గరికి వస్తే, దైవిక జ్ఞానం ఇలాగ ఆలోచించదు. ఏం ఆలోచిస్తుందో తెలుసా? దైవికమైన జ్ఞానం ఒక మనిషిలో ఉంటే నిన్నెప్పుడు కూడా నష్టపరచదు. ఆమె చెప్పు, నిన్నెప్పుడు కష్టాలు పాలు చేయదు. నీకు ఏదైనా ఒక సలహా తను అడిగేవనుకో, ఏం చేస్తే బాగుంటుంది అన్నా అనుకో, ఆ దైవికమైన జ్ఞానం కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే ఆడు ఏదైతే చెప్తాడో అది జరుగుతుంది నీకు. ఆమె చెప్పు, దైవికమైన జ్ఞానానికి లోకపరమైన జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో దైవికమైన జ్ఞానం కలిగి నశించిపోకుండా ఉన్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా తెలివితేటలు ఎక్కువైపోయి జ్ఞానం ఎక్కువై నశించుకున్న కూడా ఉన్నారు. అందులో మన మహారాజు చెప్పుకోవచ్చు, జ్ఞానం ఎక్కువైపోయి నశించిపోయాడు మనవాడు. అర్థమవుతుందా? జ్ఞానము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఇది. కొంతమంది అంటారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు, చాలా అద్భుతంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే మాకు ఏదో మనస్సులో హృదయాల్లో పశ్చాత్తాపం కలుగుతుంది అంటారు. ఎందువల్ల తెలుసా? దైవికమైన జ్ఞానంతో మాట్లాడటం. ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తనకు తోడే ఉంటాడు. కొంతమంది అలాగా దేవుడు నమ్ముకొని ఏమంటారు తెలుసా? ఈ లోకస్తులాగా ఇష్టానుసారం నోరు బారేసుకుంటుంటారు. అసలు నీ జ్ఞానం ఉందా అంటాడు వాడు తిరగేసి. నీ జ్ఞానం ఉందా అసలు? జ్ఞానం ఉంటే అలా మాట్లాడమంటారు. ఎందుకో తెలుసా? వాడికి అదే లేదు. ఒకరితో అనిపించుకునేటువంటి విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకరితో చెప్పించుకునే విధంగా ఉండకూడదు. నువ్వే 10 మందికి చెప్పేవారుగా దేవుడు నేను మారుస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయము 12వ వచనము. చూచిదివా? చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉందో తెలుసా? తన దృష్టికి
జ్ఞాని అనుకోని వాడు చూచితివా అంటే ఏమనుకుంటాడు మనుష్యుడు, నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు, ప్రపంచంలో అన్నీ చూశాను, అన్ని ఏరియాల్లోకి వెళ్ళాను, అన్ని రాష్ట్రాల్లో తిరిగాను, అన్ని దేశాల్లో తిరిగాను, అంతా నాకు తెలుసు అనుకున్నాడే మూర్ఖుడండి. ఎవరో నిజమే చెప్తాను, జ్ఞాని కాదు. అంతా నాకు తెలుసు అంటే వాడికి పోతే గతి గొయ్య గతి. ఎందుకు తెలుసా? అంతా నాకు తెలుసు అనుకున్నాడు అవివేకి అంటారు మనుషులు. జ్ఞాని కాదు, అవివేకి. నాకంతా తెలుసు. ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు నీకు తెలిసినా సరే అవునా సరేలే అనుకొని వెళ్ళిపోయినాడు జ్ఞానవంతుడు. నీకు తెలిసినా వాడు చెప్తున్నాడు అంటే వాడిని ఎట్టకారించి వాడిని ఏమంటా తెలుసా, నాకంతా తెలుసులే, నువ్వేందుకు నాకు చెప్పడం, నాకంతా తెలుసు అన్నాడు ఎక్కడ పడతాడు తెలుసా? గోతులో పడతాడు. అంతా తెలుసు అనుకోకూడదు ఎప్పుడు కూడా. నీకు ఎంత తెలిసినా బైబిల్లో ఉన్న లోతు చాలా చాలా గొప్పది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ఇక్కడ 26 సామెతల్లో 12వ వచనంలో చెప్తున్నాడు, తన దృష్టికి జ్ఞాని అనుకొని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. హల్లెలూయా, హల్లెలూయా. అని తన దృష్టికి జ్ఞాని అనుకోకూడదు ఎవరు కూడా. కొంతమంది ఇప్పుడు తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు, తను బస్సు ఎలాగ నడపాలో తనకి తెలుసు. ఏ విధంగా తిప్పితే ఏ విధంగా వెళ్తుందో తనకి తెలుసు. ఒక ఇల్లు కట్టేవాడికి తెలుసు, కడుతున్నది ఎలా కడుతున్నానా. ఒక కుటుంబాన్ని కట్టేవాడికి తెలుసు, నా కుటుంబం ఎలా కట్టబడుతుందా అని. అవునాగా? కానీ ఇల్లు కట్టినోడి దగ్గరికి ఇంజనీర్ వచ్చి చెప్తాడు, చూడు అది తేడా ఉంది. అవునాగా? నువ్వు ఎంత సీనియర్ డ్రైవర్ అయినా పక్కోడు చెప్తాడు, నువ్వు బండి తిరుగుతున్నావు. కుటుంబాన్ని కట్టేవాడు, నీ కుటుంబాన్ని కట్టేటప్పుడు నువ్వు సరిగా నడిపించడం నీకు చేతకాలే అని ఎంతో మంది చెబుతూ ఉన్నప్పుడు నువ్వేమనుకోవు తెలుసా, ఇది నా మంచి కొరకే అనుకుంటే నిజంగా నువ్వు దైవికపరమైన జ్ఞానంలో ఉన్న వ్యక్తివి. హల్లెలూయా. అంతేగాని నువ్వు డ్రైవింగ్ చేసే తప్పు అన్నాడు అనుకో, వాడిని వ్యతిరేకించావనుకో, వాడిని నువ్వేమన్నా సరే అన్న అలాగే చేద్దాం అంటే అది వేరు. కానీ వాడిని వ్యతిరేకించి మాట్లాడుతూ చూడు, నువ్వు నీ అంత మూర్ఖుడు ఎవరు అంటే నువ్వు చెప్పిన మాట వినవు. హల్లెలూయా. అలాగనేసి మనకి తెలియదని కాదు, తెలుసు. కానీ ఎంత తెలిసినా తెలుసుకోవడం మంచిదే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 12వ మాటలో తన దృష్టికి జ్ఞానిని అనుకోకూడదట. నేను జ్ఞాని అనుకోకూడదు. నువ్వు చదువు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, గొప్పతనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, పేరు ప్రత్యేకతలు ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ నువ్వు జ్ఞానివని ఫీల్ అయ్యావా నువ్వు పడిపోతా అంతే. క్రైస్తవుడా నువ్వైనా అంతే. నా పాటలు బాగున్నాయి, నా మాటలు బాగున్నాయి, నా మెసేజ్లు బాగున్నాయి. చాలా మంది క్రైస్తవులు కూడా గొప్పలో పోయి తిప్పలు పడతారు. నిద్రపోయి నిలబడిపోయి నిద్రపోతున్నాడు కన్ను మూసుకోవడం. హల్లెలూయా. అలా చేయకూడదు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుల్లో కూడా గొప్పలో పోయి తిప్పలు పడతారు. నేను జ్ఞాని, నాకంతా తెలుసు అంత ఎటు తెలుసు నీకు నీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఆమేన్ చెప్పు. నీకు తెలియాల్సింది చాలా ఉంది. నాకు తెలుసు అనుకున్నావు, పడతావు, ఖచ్చితంగా పడిపోతావు. కొంతమంది చదువు ఉందంటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, ఈ లైవ్ ద్వారా చెప్తున్నా, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఎవరైనా పాస్టర్లు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కాల్స్ వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. నేను కూడబలికి చదువుకొని మళ్ళీ నేను కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని నేను దాన్ని మెసేజ్ పంపుతాను. మెసేజ్ పంపినప్పుడు అలా అంటారు, నువ్వు పాస్టర్ గారు కదయ్యా, నీకు ఇంగ్లీష్ రాకపోవడం ఏంటంటారు. పాస్టర్ గారు అయినా మాత్రం ఇంగ్లీష్ వచ్చేస్తుందా? రాదు, నాకు రాదు.
అప్పుడు వాళ్ళకి నేను చెప్తాను, నాకు ఇంగ్లీష్లో టైపింగ్ రాదంటే తెలుగులో పెట్టండి అని. తెలుగులో పెడతాను, వాళ్ళు ఇంగ్లీష్లో పెడతారు. కానీ నన్ను చూసి చాలా మంది ఎటకారు ఇచ్చారు. నన్ను చూసి ఈయనకి ఇంగ్లీష్ రాదులే, ఈయనకి ఇంగ్లీష్ రాలేదులే అనేసి అనుకున్నాను. ఏది రాకపోయినా దేవుడు అనేక మన ప్రాంతాల్లో వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేర్పించేది ఆయన. ఏసారి గారు 6వ తరగతి పోయి 6 సార్లు పోయింది. ఎన్ని లాంగ్వేజెస్ లో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఆయన, ఎన్ని భాషల్లో దేవుని యొక్క మాటలు ప్రకటించాడు. అమెరికా వెళ్ళాడు, ఓషన్ మినిస్టర్స్ ఆడ ఉంది. ఎన్ని లాంగ్వేజెస్ లో అంటే ఎన్ని భాషల్లో వాక్యాన్ని ప్రకటించాడు. 6వ తరగతి 6 సుడ్లు పోవడం అంటే ఇక్కడ 8వ తరగతి చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత చదువుకున్నది ముఖ్యంగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్పండి. ఎంత చదువుకున్నాం అనేది కాదు, దైవికమైన జ్ఞానము నీలో ఉందా లేదా. డిగ్రీ చదివితే నేనే జ్ఞానాన్ని ఫీల్ అయిపోతాడు ఒకడు, ఇంటర్ చదివితే నేనే జ్ఞానాన్ని ఫీల్ అయిపోతాడు ఒకడు. ఒక్కొక్క మేడంకి అసలు ఆపేయలేము. ఒక్కొక్క మేడంకి నీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు, నేను జ్ఞానిని, నీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాను. అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ మాటలు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏ విధంగా మనల్ని కడతా ఉంది అని తెలుసుకోరు. నువ్వు జ్ఞాని అయితే నిజంగా చెప్తున్నా, జ్ఞానం కలిగిన వాడు నోరు ఎత్తడండి. తెలుసా మీకు? జ్ఞానం ఉన్నోడు అవసరాన్ని బట్టి తప్ప అనవసరమైన విషయానికి నోరు ఎత్తడు. ఇది మాత్రం పక్కా వాస్తవం. అనవసరమైన విషయానికి నోరు ఎత్తడగానే ఎత్తడు. కొంతమంది నాకు అంతా తెలిసిన డబ్బా రేఖలు వాగుతూ 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 వాంతులు చేసుకుంటారు. ఎందుకు వాగుతారో తెలీదు. ఏదో చెప్తామని అత్తడు, ఇంకెక్కడికో పోతాడు, తేలిపోతాడు, అలా గాలిలో తేలిపోతుంటాడు. ఎప్పుడు పోతాడే అని పక్కడి ఆలకించాడు. ఇది ఎప్పుడు పోతాడరా బాబోయ్, ఎప్పుడు పోతాడరా బాబోయ్ అంటుంటాడా. ఎవరికి కావాలి? నిజమైన జ్ఞానవంతుడు. నిజమైన జ్ఞానవంతుడు ఒకే మాట్లాడుతాడు, ఆ ఒక మాటే అక్కడ సరిచేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగినోడిని నేనే తప్ప ప్రపంచంలో ఎవరు లేడని ఫీల్ అయిపోతాం. నీ తలనదని కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా, దైవికమైన జ్ఞానం దగ్గర ఈ లోక జ్ఞానం కానీ మనుషుల జ్ఞానం కానీ పనిచేయదు. అంతే. దైవికమైన జ్ఞానం ఇది దేవుని నుండి వచ్చిన జ్ఞానము. హల్లెలూయా, దేవుని నుండి వచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానం దగ్గర నువ్వు డిగ్రీ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, ఐపీఎస్ చదివినా, ఐఏఎస్ చదివినా, మరి ఏ కోర్సు చదివినా, ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా, ఈ జ్ఞానము మనుషుల జ్ఞానము కన్నా దేవుని జ్ఞానం గొప్పది. అంతే. దేవుని జ్ఞానం గొప్పది. ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా నీవు, దేవుని జ్ఞానం దగ్గర ఏ జ్ఞానం పనిచేయదు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. చూడండి ఎస్సీ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఐదో అధ్యాయము ఇక్కడ చూడండి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. ఏంటంట? బైబిల్ అంత స్పష్టంగా మాట్లాడుతుందండి. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. నేను జ్ఞానిని అనుకుంటే నీకు శ్రమలు వస్తాయి. నేను బుద్ధిమంతుణ్ణి అనుకుంటే శ్రమలు వస్తాయి. నాకేమీ తెలియదు ప్రభు, నన్ను వాడుకో అంటే దేవుడి కనికరం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకు ఏమీ తెలియదు ప్రభు, నన్ను వాడుకో అంటే ఖచ్చితంగా వాడుకుంటాడు. మోషే, నేను నత్తోని ప్రభు, నోరు మాంద్యం గలవాడిని, నన్ను వాడుకుంటే వాడబడతాను అన్నాడు. అంతే. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? తనకు ఇంకొకరు తోడించి పంపించాడు. తన అన్నయ్య అయినా అహరోను తోడించి పంపించాడు.
హల్లెలూయా. పరిపాలన చేశాడు, మంచిగా పరిపాలన చేశాడు మోషే. నాకేమీ తెలియదు ప్రభు అని ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టేసుకో అంతే. కుటుంబాన్ని కట్టడం రాలేదా, ఆయన పాదాలు పట్టుకో. జీవితాలు కట్టుకోవడం రాలేదా, ఆయన పాదాలు పట్టుకో. అనుకోకుండా పాపంలో పడిపోయావా, ఆయన పాదాలు పట్టుకో. అనుకోకుండా శాపంలో నీ కుటుంబం నీవు ఉంటున్నావా, ఆయన పాదాలు పట్టుకో. ఇబ్బందుల్లో నలిగిపోతూ, సమస్యల్లో నలిగిపోతూ ఉంటున్నావా, ఆయన పాదాలు పట్టుకో. ప్రార్థనలో గోజాడు లేకపోతున్నావా, ప్రార్థనలో నిలబడలేకపోతున్నావా, ఆయన పాదాలు పట్టుకో. పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవడం చేత కాలేదా, ఆయన పాదాలు పట్టుకో. ఏదేమైనా ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నేర్పిస్తాడు. నాకు తెలియదు ప్రభా, నాకేమి తెలియదు ప్రభా, నాకేమి తెలియదు ప్రభా, నీవు మాత్రమే నాకు సహాయం చేస్తావు, నీవు మాత్రమే నాకు సహాయం చేస్తావు అని ప్రభు పాదాలు పట్టుకుంటే వాళ్ళు ఏ విధంగా నడిపించాలో, ఆయన ఏ విధంగా సరిచేయాలో, ఆయన ఏ విధంగా చేయాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో కల్లా బలమైనది ఏంటి చెప్పండి? ఈ ప్రపంచంలో కల్లా బలమైనది ఇనుము. ఇనుము కన్నా బలమైనది నీరు, అవునా? నీరు కన్నా బలమైనడు మనిషి. ఎందుకో తెలుసా? ఇనుము. ఇనుము ఎటువంటి దేనికి ప్రతి దానికి వాడుతాం, అవునా కదా? ఆ ఇనుముని ఈజీగా కట్ చేయగలుగుతుంది, నీరుతో కూడా కట్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. మా ఊరి సైడ్ ఒక డ్యామ్ ఉంది, ఫుల్గా ఒకసారి వరద వచ్చింది, ఆ ఇనుము గేట్లు ఇరిసేసి నీరు బయటకు వచ్చింది. అంటే ఎంత నీరు ఆ గేట్లు ఇరిసేసిందంటే ఎంత బలమైంది నీరు, బలమైందా కదా? నీకన్నా బలమైనడు మనిషి. ఎందుకో తెలుసా? ఆ నీరునే తాగేస్తాడు. మనిషి కన్నా బలమైనడు దేవుడు. ఎందుకో తెలుసా? మనిషిని బ్రతికించగలడు, భూమి మీద ఉంచగలడు, తీసుకెళ్ళగలడు. ప్రతి ప్రాణాత్మ దేహాల మీద ఆయనకి మాత్రమే అధికారం ఉంది కాబట్టి ఇంకా ఆయనకంటే గొప్పడు ఎవరు లేరు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతూ ఉంది ఏంటంటే 21వ వచనము, తమ దృష్టికి తాము జ్ఞానమని ఎంచుకోకూడదట. నాకేం తెలియదు ప్రభా, ఇలాగే ఉండాలి, సింపుల్గా ఉండాలి, నాకేం తెలీదు. కొంతమంది చూడండి, చూడడానికి ఇరోలా కనబడతారు కానీ వెనకాల మాత్రం గోల్డ్ ఉంటుంది. కొంతమంది చూడండి డబ్బాలు ఎక్కులాగా ₹1,00,000, 80,000, 90,000 ఫోన్లు, చూడడానికి లగ్జరీ కారు, చూడడానికి మంచి వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఏముండదు, ఏముండదు. అంటే హల్లెలూయా, ఏముండదు. మనమేంటి తెలిసిన మిడిచి పడిపోతాం. ఏది చూడండి, అన్నీ ఉన్న ఇస్తారు ఎప్పుడట అణిగి మనకి ఉంటుందట. ఏమీ లేని పాత్ర చాలా ఎగిరెగిరి పడతా ఉంటుంది. అన్నీ ఉన్న ఇస్తారు ఎప్పుడు కూడా అణిగే ఉంటుంది. అది నేర్చుకోండి, మనం అది నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నీ స్టేటస్, నీ స్థాయిని బట్టి మనం ఏదైనా వస్తువులు కానీ బట్టలు కానీ వాడాలి. అంతే తప్ప నీకు ఉందని ఎరగబడకూడదు, నీకు లేదని బాధపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎప్పుడూ కూడా నీ జ్ఞానిని అనుకోవద్దు. నేను ఎప్పుడు ₹1000 మించి చెప్తాను, అది కూడా ఎక్కువ నా జీవితంలో. రాత్రి బట్టలు తీసాం, ఒక్కో చేత, ఎందుకంటే లైవ్లో చెప్పడం అంత అవసరమే కాదు, చాలా తక్కువ. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతృప్తి చెందాలి అంతే. అంతేగాని నాకు తెలియదేముంది, నాకు చేయలేదేముంది అంటే గోధులు పడతాను. ఇది అప్పులు చేయగల తిప్పలు పడతాను. గొప్పలకు వెళ్ళిపోకూడదు. నీకు ఉండే దాన్ని బట్టి సరిపెట్టుకొని ఉండు చాలు. నీ జ్ఞాని అనుకొని పరిగెట్టావు అనుకో, కాలు బీగితే ఏదో కూడా పడిపోదు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చెప్తుంది? తమ దృష్టికి తాము జ్ఞానులు మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకున్న వాడికి శ్రమ. నేను బుద్ధిమంతుని పంపండి, ఎంత మంచోడమ్మా,
నీకు ఏమీ తెలియదమ్మా, అలాంటి వాళ్ళే కొమ్మలు ముంచుతారమ్మా అంటాను నేనైతే. అలాంటి వాళ్ళే ఖచ్చితంగా ఏమీ తెలియదమ్మా, ఏమీ తెలియదు అనుకున్నాడు ఖచ్చితంగా కొమ్మలు ముంచుతాడు, ఖచ్చితంగా కొమ్మలు ముంచుతాడు. ఒక్కొక్కరు ఫ్యామిలీ గురించి విచిత్రాలు వింటుంటే అబ్బో నాకు అనిపిస్తుంది, ఇలాంటి ఎర్రోలు ఎలా బతుకుతారో అనిపిస్తుంది. కానీ నిజానికి అది ఎర్రోలు కాదు, అది ఎర్రోలు కాదు, అమాయకుడు అనుకుంటాం. అమ్మో అమాయకుడు కాదు, అమాయకుడు కాదు. వాళ్ళు ఏ విధంగా సంబోధించాలో కూడా తెలియట్లేదు నాకు. అలాంటి వాళ్ళు తయారైపోయారు. చూడటానికే అమాయకుడు చాలా మంచోడు అమ్మా, బుద్ధి మంచిది, నీకేంటి తెలుసు బుద్ధి మంచిది, జ్ఞానం మంచిది అంట. మనిషి పైరూపాన్ని చూసి మనం చూస్తాం, కానీ హృదయం అంతరంగాలు చూసేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగులు కాక. కోపం ఉన్నంత మాత్రం శాడిస్టోడు అనుకోకూడదు, ఏమీ ఇలాగున్నోడిని బుద్ధిమంతుడు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూద్దాం పులిలా కనబడతారా, అలాంటి వాడు శాడిస్టోడు అనుకోకండి. కొంతమంది సాత్వికంగా కనపడతారు, నాకు ఏమీ తెలియదు, అలాంటి బుద్ధివంతులు అనుకోని మీరే పడతారు పోతారు. సాత్వికంగా ఉండడం నమ్మద్దు. గొడవ తెచ్చే మరి కొంతమంది చూడండి చూస్తుంటే కానీ ఈ పుల్లిలా ఉండదు, మింగీసినట్టు చూస్తాడు ఏంటి అంటారు, ఏంటి మింగీసినట్టు చూస్తాడు ఏంటి అంటారు. అలాంటి శాడిస్టుడు కాదు. కొంతమంది సాత్వికంగా ఉన్నవాడు అలాంటి మంచోడు కాదు. మంచోడు నేను బుద్ధిమంతుని అనుకుంటే నీకు శ్రమ అవుతుంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీ బుద్ధి ఏమైపోయింది, ఆ శ్రమ వచ్చినప్పుడు తెలుస్తుంది. నీ బుద్ధి ఏమైపోయింది, నీ జ్ఞానం ఏమైపోయింది, నీ తెలివితేటలు ఏమైపోయాయో, నీ జీవితం ఏమైపోయిందో పడితేనే కదా తెలుస్తుంది. అనుకుంటాం కొన్ని సందర్భాలు, ఎంత మంచోడు అమ్మ తమ్ముడు, ఎంత మంచోడో, ఎంత మంచోడా. చూడటానికి బయట ఎలా కనపడతారు, లోపల ఒరిజినల్ ఉంటుంది. అడిగి ఎవడు ఆడొస్తాడు, ఒరిజినల్ వ్యక్తి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఏంటి అసలు ఆ కథ, అసలు కథ ఏంటి బయటికి వస్తే తెలుస్తుంది. బుద్ధిమంతుని అనుకుంటే మనిషిని చూసి నమ్మొద్దు. నమ్మి మోసపోయారా మీదే పొరపాటు, నమ్మి మోసపోతే మీదే పొరపాటు. మనుషులు నమ్మొద్దు ఈ రోజుల్లో. మనుషులు నమ్మితే మిగిలిది రోడ్డు మీద దుమ్ము ఉంటుంది చూసి, దుమ్ము అంటే ఎగిరిపోతుంది చూసారా, అలా అయిపోతుంది ఇప్పుడు. మనుషులు నమ్మొద్దు నానా, జాగ్రత్త. బయటికి బాగా కనపడతారు బుద్ధిమంతుడు అమ్మా, చాలా బుద్ధిమంతుడు, ఏమైందో తెలియదు. అట్టాకి ఇలాంటి పనికి పని చేస్తాడని అనుకోలేదు, ఇలాంటి దొంగ పని చేస్తాడని అనుకోలేదు బాబు, ఎంత బుద్ధిగా ఉన్నాడు. అంతే పక్కావిడ అంటది, ఏమనంటది తెలుసా, పక్కావిడ అంటది వాడి కూడా నీకేం తెలుసు అంటది. ఏమో అమ్మ మరి నా ఎదురునైతే ఎప్పుడు కూడా వాడు బుద్ధివంతుడికే కనపడ్డాడు, అపరిచితుడు అందరికీ కనపడతాడు. ఏంటి అందరికీ కనపడ్డా, అవసరాన్ని బట్టి బయటకు వస్తాడు. హల్లెలూయా. అమ్మో బుద్ధివంతులు అనుకోవద్దు, జ్ఞానవంతులు అనుకోవద్దు, పడిపోతారు. అయితే ఏమనుకోవాలి అంటే నాకేం తెలియదు ప్రభా, నాకు వాడుకో అనుకో. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమీ తెలియదు ప్రభా, నన్ను వాడుకో. కొంతమంది అంటారా, కొంతమంది ఏంటో తెలుసు, చాలా కోపం వస్తుందని. ఏమొస్తుందట, చాలా కోపం వస్తుంది. అసలు ఎంత కోపం వస్తుందంటే ఇంక ఈ పరిస్థితి ఎలా ఉందో తెలుసా టైంలో నేను అనుకుంటుంటాను. అంటే అన్నీ దాటుకొని వచ్చాను కూడా చెప్తున్నా. ఏమనుకుంటా నేను గుద్దితేనే అవతలడి పళ్ళు గిళ్ళు రాలిపోవాలంతే, ఆ గజముక్క అలా రాలిపోవాలి. అంటే కోపంలో కొంతమంది అంటారు గజముక్క గట్టి రాలిపోవాలి, వడతాల ఉంటుంది నేను అంటాం. కానీ జ్ఞానం కలిగిన వాడికి అది లక్షణం కాదు.
జ్ఞానం కలిగినాడు ఎలాగాలి ఇక్కడ తెలుసా? దైవ జ్ఞానం. నీకు బలం ఉన్నా, తన కొట్టే శక్తి ఉన్నా, తన కొట్టేటువంటి గొప్ప బలవంతుడివైనా ఆలోచనతో కొడతావు. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వేమని ఫీల్ అయిపోతావు తెలుసా? పడితే అలవాటు తెలుసా? పడితే మళ్ళీ అక్కడ పడిపోవాలి. నీ ఆలోచన నేను ఏం చేస్తావు తెలుసా? నువ్వు పడితే అలుగురు కొందరు ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు. తన్నడం ఏమి, తగ్గించుకోవడం ఏమి, అంతే కదా. అంటే వాక్యం ఈ పదం ఉపయోగించవచ్చో ఉపయోగించకూడదు నాకు తెలియదు, కానీ ఒకడితో అనిపించుకోవడం ఏమి, ఒకడితో కాయడం ఏమి, అంతే. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు జ్ఞానివైతే వాడు ఎంత పెద్ద నాకు కొంతమంది నేను బండి మీద వస్తూ ఉంటే ఇరగబడుతుంటాను. జీ 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 అని తోలుతారా? అప్పుడు అనుకుంటారు నేను ఇంటి దగ్గర చెప్పి వచ్చాడా లేదా అది ఏమని కూడా తెలుసా? టైంలోనే నాలాగా బైక్ రైడ్ అప్పుడు చేయలేడు, నాలాగా ఎవడు బండి తోలలేడు. నేను 50లో వెళ్తున్నా, 100లో వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తాడు ఇది ఆగమేఘాలు తేలుతాడు. తర్వాత నెక్స్ట్ మినిట్ చూడు దండేసేంత ఫోటో దండేసేంత వేసిరా. వీడు ఏం ఫీల్ అవుతాడు తెలుసా? బండి మీద ఉన్నంత వరకు నాలా ఎవడు తోలలేడు, నాలా ఎవడు వెళ్ళలేడు అనుకుంటాడు అన్నమాట. ఇది ఎక్కడ పడుతుంది తెలుసా? అప్పుడు ఏ విమ్స్ లోనో, లేకపోతే ఏ కేజెస్ లోనో, లేకపోతే ఏ మెడికోవర్ లోనో, ఏ అపోలోనో, ఆ డబ్బుంటే అపోలోకి వెళ్తాడులేండి, పడతాడు. ఎందుకురా అమ్మ అంత వచ్చేప్పుడు, ఎందుకురా నీకు అంత తిరగపాటు, శుభ్రంగా ఉండొచ్చుగా అంటే ఊరుగా మమ్మీ నాకేం కాలేదుగా, అది ఏం కాలేదు సరిపోయింది, ఇంకేమైతే. కానీ కాపాడేది దేవుడేనండి తెలుసా? దేవునికి తన పిల్లలు పాడైపోతే ఆయన చూడలేడు, చెబుతూ ఉంటాడు. ప్రతి నిమిషం ఆయన తడుతూ ఉంటాడు, కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయినా సరే నువ్వుడా కొంతమంది చూడండి గొడవలాడి తడు వెనక లాగుతుంది, నువ్వుడా అని వెళ్ళిపోతాడు చూడు. అలాగా దేవుడు తడతా ఉంటాడు. నాన్న వద్దురా, వద్దు, అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఆ కోపం మంచిది కాదు, ఆ ఆలోచన మంచిది కాదు, ఆ జీవిత విధానం మంచిది కాదు, వద్దు అని పడితే పదే దేవుడు తడుతుంటే దేవుని కూడా తెలుసా? నువ్వుడా నువ్వు పక్కన వినాలిగా. ఎవడో వచ్చి చెప్తాడు, దేవుడు మాట విధంగా చెప్తాడు, కానీ వినవే. ఆ సమయంలో నువ్వేమనుకుంటుంది తెలుసా? నా కాశ పొరపట్లేదు, నా కాశ తప్పలేదు, నీ దగ్గర జరిగాలి అని నువ్వే జ్ఞానవంతుడు ఫీల్ అయిపోయావో అని మీద పరిగెడతాం. ఈరోజు పరిగెడతాం, మరి రేపు ఒక్కడే వస్తావే, నీ జర్నీ ఒక్కడితో సాగుతుంది. నీ కుటుంబం నేను కనిపెట్టుకొని, నీ తల్లి, నీ పిల్ల, నీ యొక్క అమ్మ, నాన్న, అమ్మ, అక్క, చెల్లి అందరూ చూస్తారు కదా. నువ్వు ఇంటికి చేరుతావా? చారుగా అంటే నీ యొక్క ఆలోచన ఏమైపోయిందంటే, నీ ఆలోచన ఎలాగుందంటే, నేను జ్ఞానం కలిగిన వాడు, నాకు అంతా తెలుసు, నేను జ్ఞానం కలిగిన వాడిని, నాకు అంతా తెలుసు. మోసపోతూ ఉన్నావు బిడ్డ, మోసపోతూ ఉన్నావు. కొంతమంది ప్రేమిస్తారు అమ్మాయిలు అబ్బాయిలు. ఎందుకో ఈరోజు జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకోండి. ప్రేమిస్తారు, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి శ్రమించి తండ్రి ఎండనక వాననక మంచు అనక బయటికి వెళ్ళి తెచ్చి పోషిస్తే వాళ్ళ మీద రుబాబు చేసిందే కాకుండా, వాళ్ళు పెట్టింది తిందే కాకుండా ఏమంటే తెలుసా? మమ్మీ నాకు ఆ పిల్లంటే ఇష్టం, నాకు అమ్మాయి అంటే ఇష్టం, మరేంటి పెళ్లి చేస్తారా, బయటికి వెళ్ళిపోమంటారా? లేదో పక్క ఆ వేరే ఊర్లోనే ఆస్తి సమకూర్చుకొని వచ్చేసి మాట్లాడతాడు తల్లితో తండ్రితో. అసలు తల్లితో తండ్రితో అలా మాట్లాడతారా? వీడు ఏమేమి ఫీల్ అయిపోతాడు తెలుసా? నాకు అంతా తెలుసు, అదే వ్యామోహం ఉంటాడు వీడు ఎప్పుడు కూడా. నాకంతా తెలుసు అని వ్యామోహంలోకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి చెప్పండి ఉండమంటారా వెళ్ళిపోమంటారా? సడన్గా తీసుకొచ్చేస్తారండి. ఏమో మీరు తీసుకొచ్చారు ఇంటికి ఎంతకు వస్తాను దించుతారు, పైకి లేపండి, పర్వాలేదు పైకి లేపండి, చూడండి.
మన స్టేజ్ దాటిపోయింది. ఇది లైవ్ బయటికి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి అవసరం ఈ మాటలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకో దేవుడు మాట్లాడినప్పుడు మనం జాగ్రత్త వినడం నేర్చుకోవాలి. మన పిల్లలకి మనం ఏం చెప్తాం నేర్చుకోకపోతే, మన బిడ్డలకు మనం ఏం చెప్తాం నేర్చుకోకపోతే, వినుట వలన విశ్వాసం కలుగునని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఏంటి మా మేం చెప్పు అన్నాడు అనుకో, ఒరే నాన్న నేను నిందుగా పెంచాము, అరే మమ్మల్ని చూస్తామని కదా నేను పెంచాము, పెద్ద చేసాము, గొప్పని చేసాము, ఏ జాబ్కి వచ్చింది, శుభ్రంగా జాబ్ చేసుకుని ఉండొచ్చుగా, ఆ పని చేసుకుని ఉండొచ్చుగా అని వీళ్ళు ఏడుతూ ఉంటారు. వాడికి ఎలా కనిపిస్తుంది తెలుసా? కన్నీటితోని మా అమ్మారు నన్ను స్వాగతం పలుకుతున్నారు అంటాడు వాడు. కన్నీటితో మా అమ్మారు నాకు లోపలికి వెల్కమ్ అని చెప్తున్నారు అనుకుంటాడు వాడు. వాడికి ఆ చింత ఉండదు, ఆ బాధ ఉండదు. ఎవరికి ఉండదు చింత? అన్న తల్లిదండ్రులకు ఉంటుంది ఆ చింత. అదేమంటాడు తెలుసా? కన్నీటితో నన్ను స్వాగతిస్తున్నారు అనుకుంటాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక కొడుకు అనేది ఆ మరిచిపోలేక, ఆ బంధాన్ని, బంధుత్వాన్ని, ఆ పేగు తెంచుకునే బంధాన్ని మరిచిపోలేక, వాళ్ళిద్దరూ ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈడో ఒక పిల్లకి తండ్రి అవుతాడు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా తల్లి దీనికి ఎంత బాధపడింది, నా తండ్రి దీనికి ఎంత బాధపడింది. అప్పుడు దాకా ఈడు ఏ వ్యామోహంలో ఉన్నాడు తెలుసా? అంతా నాకు తెలుసు, నాకు ఎప్పుడు చెప్పొద్దు, నాకు ఎప్పుడు చెప్పొద్దు. గోతులో పడతాం అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే కుమారుడికి దేవుడు దీర్ఘాయువు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన వాగ్దానం అది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుడిగా జీవించిన నీ తల్లిదండ్రులను సన్మానింపుము. వాగ్దానం చదవట్లేదేంటి? మీరు డైలీగా పంపించిన వాగ్దానాలు చదవట్లేదా? మరి ఏంటి నామకంగా చదువుతున్నారు? మన గ్రూప్లో పెడుతున్నాను, స్టేటస్లో పెడుతున్నాను. చూడండి, వాగ్దానాలు డైలీగా లేచినప్పుడు వాగ్దానం చదువుకొని, బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని లేకండి. దేవునికి మహిమ కలుగునుగా. లేస్తే ఆ దినం మీకు దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానం బట్టి మీకు జరుగుతుందని నమ్మండి, విశ్వసించండి అంతే. ఆ వాగ్దానాన్ని అర్థం చేసుకోండి. నామంగా చూస్తారు కదా. హల్లెలూయా. మనకు అలవాటు ఉంటేనే కదా. యేసయ్య స్తోత్రం ప్రభువా, మేము పనికి వెళ్తున్నాము, కాచి కాపాడుతండి, ఆమేన్ అంతే. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు 6 గంటలు చేస్తూ యేసయ్య వచ్చాం ప్రభువా నీకు స్తోత్రం, ఆమేన్. ఎక్కడ దాటనే భయ్యాను ఏ ప్రార్థన మీ ప్రార్థన? హల్లెలూయా. ఈ ప్రార్థన చేయకండి. ఏ ప్రార్థన చేయాలో తెలుసు? మనసారా ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి జ్ఞానిని అనుకోవద్దు. ఎన్ని సెకండ్? జ్ఞానిని అనుకోవద్దు. జ్ఞానిని అనుకున్న వాడు పడిపోతాడు. కానీ నాకు ఏమీ తెలియదు ప్రభు, నన్ను వాడుకోతంటే వాడుకుంటాడు. నాకు అంతా తెలుసు, నాకు ఎవడేం చెప్పవద్దు అంటే నీకు ఎవడేం చెప్పడు. కాచుకో, పడిపోవడానికి దగ్గరగా ఉన్నాను అంతే. పడిపోవడానికి దగ్గరగా ఉన్నాను. కొంతమంది చూడండి, ఇప్పుడు చిన్న ఆలోచన, తాగుబోతులు ఉంటారు కొంతమంది. రే ఎందుకురా తాగావు, ఇంట్లో గొడవలు ఎందుకురా, ఈదులో కూడా మీకు డ్యాన్స్లు ఎందుకురా నీకు ఆ బ్రతుకు, ఎందుకురా అంత నష్టపోయి, అంత కష్టమైపోయి, ఒళ్ళీ చేసుకొని ఆ గొడ్లో వేసుకుని గొడ్లు కూడా సరిగ్గా ఉంచుకోకుండా ఏడుదిరా ఇబ్బందులు, ఏడుదిరా ఎంత అని చెప్పారా అని ఇంటికాడ చెప్తాడు. ఏమంటారు తెలుసా? నాకు ఎవడ చెప్పదా, నా ఎలాగుండాలో నాకు తెలుసా అని అంటారు కదా టైంలోని. ఎంతోమంది విషయం నేను ఆలోచించాను, నాకు ఎవడో చెప్పద్దు అన్నాడు. చూసావా, ఆడికి ఆల్రెడీ కాచుకొని ఉంది. నాకు అంతా తెలుసును, నువ్వేం భయపడ, నాకు అంతా తెలిసిన ఆల్రెడీ కాచుకొని ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నాకు అంతా తెలుసు, నాకు ఎవడు చెప్పొద్దు అన్నాడు. దాని గురించి ఆల్రెడీ కాచుకొని ఉంది. ఆ శ్రమ అనేది కాచుకొని ఉంది. అప్పుడు ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడు మనం నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను ఏసయ్యా. ఎప్పుడో పడిపోయినప్పుడు కాచుకొని ఉంది, భయపడు. హల్లెలూయా.
ఎందుకు ఊరికి నాకు అంతా తెలుసు అనుకుంటే వదిలి పడతాను. నాకేం తెలియదని ఏసైని నమ్ముకుంటే ఏసైని సంరక్షిస్తాడు నిన్ను. ఏసై పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం అని అనుకోవద్దు. అనుకున్నావా పడిపోతాం అంతే. జ్ఞానం అని అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు జ్ఞానం గురించి మాట్లాడుతున్నా. ఈ జ్ఞానం ఏమైంది? దేనికి ఉపయోగిస్తున్నావు? నీ జ్ఞానం డబ్బుకు ఉపయోగిస్తున్నావా? ధనానికి ఉపయోగిస్తున్నావా? లేకపోతే సినిమాలకి షికారులకు ఉపయోగిస్తున్నావా? నీ తెలివితేటలు నీ జ్ఞానం దేనికి ఉపయోగిస్తున్నావు? నీ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చింది, దేవుడి కొరకు ఉపయోగించు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కొంతమంది జ్ఞానం ఇచ్చాడు, కొంతమంది ఇప్పుడు ఈ మైక్ ఎలా మాట్లాడుతున్నామంటే ఇది దేవుని జ్ఞానంతో సృష్టింపబడింది. ఈ లైవ్ ద్వారా మనం లైవ్ తీస్తున్నామంటే అది దేవుడు వారి జ్ఞానం ఇచ్చి ఆ మొబైల్ కనిపెట్టారు. ఈ ఫ్యాన్ ఎలా తిరుగుతోంది, దేవుడు వారి జ్ఞానం ఇచ్చాడు. ఈ ఫ్యాన్ ఎలాగా తిరుగుతోంది. ఈ బిల్డింగ్ ఎలా కట్టాలని ఒక ప్లానింగ్ అనేది దేవుడు ఇచ్చాడు. అది జ్ఞానంతో కట్టబడింది. ఈ లోకంలో ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చిందే. మనుష్యుడు సొంతంగా సృష్టించుకునేది ఏది లేదు. ప్రతిదీ మనుష్యుడి నుంచి కలిగింది ఏది లేదు. ప్రతిదీ దేవుడు ఇచ్చిందే. ఈ పొయ్యి ఎలా కలుగుతుందంటే దేవుడి జ్ఞానము. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వినబడుతుందంటే దేవుడి జ్ఞానము. ఇదంతా దేవుని జ్ఞానమే. కానీ మనుషుడు ఈరోజు ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళి, ఈ దేవుని జ్ఞానాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలిపాడు తెలుసా? మట్టిలో కలిపేస్తున్నాడు. అందుకే సృష్టి అంతా పాడవుతూ ఉంది. సృష్టిని మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చే జ్ఞానాన్ని ఉపయోగించడం మానేశారు. దేవుడిచ్చే జ్ఞానాన్ని మట్టిలో కలిపేస్తున్నారు. దేవుడిచ్చే జ్ఞానాన్ని ఎక్కడెక్కడో ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనుషుడు నశించిపోతూ ఉన్నాడు ఈరోజు. మనుషుడు పాడైపోతున్నాడు ఈరోజు. మనుషుడు ఏ విధంగా నశించిపోతున్నాడు వాడికే అర్థం కావట్లే. నీ జ్ఞానము ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలో అది ప్రార్థన చేసి ప్రభువునాడు ఖచ్చితంగా నీకు దేవుడు నేర్పుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే జ్ఞానం దేవుని కొరకు మాత్రమే ఉపయోగిస్తే నీ జీవితంలో లైఫ్లో పైకి వస్తావు. ఇదే దేవుడు మాట్లాడుతున్న వాకు. దేవుడి మిమ్మల్ని దీవించునుగా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి.